హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను సింపుల్గా పచ్చి పులుసు అయితే చేశానండి. రెగ్యులర్గా మనం పచ్చళ్ళు, చికెన్లు, కూరలు తింటూ ఉంటాం కదా. అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో పచ్చి పులుసు చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మనము ఫస్ట్ కూరతో పచ్చడితో తిన్న లాస్ట్లో కొంచెం పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా చేసుకుంటారు 2-3 రోజులకు ఒకసారైనా. నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి, నాకు తినాలి అనిపించినప్పుడు చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టాను. ఫస్ట్ అయితే ఒక నూనె పోసుకున్నాను 1 గంటె. తర్వాత అందులో జీలకర్ర, మెంతులు వేసాను, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత చింతపులుసుని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదండి, మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుందండి, బాగుండదు. మనం పులుపు అనేది చూసుకొని చేసుకోవాలి అన్నమాట. తినేటప్పుడు పుల్లగా ఉంటే మరి ఇంత కష్టపడ్డది వేస్ట్ అవుతుంది కదా అండి. పులుపు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోనైతే సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పులుపు, సాల్ట్, కారం అనేది ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం కారం వేస్తున్నానండి. కొంతమంది అయితే కారం వేయకుండా పైన తేలిన మిరపకాయలు ఉన్నాయి కదా, దాన్ని అయితే ఆనియన్స్, ఆ మిరపకాయలు ఇట్లా పిసుకుతారు అనమాట. పిసికితే అందులో కారం లాగా మనకు యాడ్ అవుతుంది కదా, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అదొక రకమైన చారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకైతే ఇలా తెలుసు, ఇంకొకటి కూడా తెలుసు, అదైతే ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే లాస్ట్లో వేస్తానండి నేను ఎల్లిపాయలు. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది, మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. చూడండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం మంచిగా పొంగాలి, ఈ విధంగా పొంగిన దానికి కాగబెట్టుకోవాలి. ఇలా కాగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఇలా చేశానండి చారు, చాలా బాగుంటుంది. ఇది గ్లాస్లో కూడా పోసుకొని తాగొచ్చండి, ఎంత బాగుంటుందో. అన్నంలో తినే కంటే ఇంకా గ్లాస్లో పోసుకొని తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. స్పైసీగా, పుల్లగా, కారంగా కొంచెం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, మిరియాల చారని, టమాటో చారని, చారు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారండి. నేనైతే ఈ టైప్ ఆఫ్ చారు చేశాను. ఇందులో చికెన్ ఫ్రై ఉంటే చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఫైనల్గా మనకు చింతపులుసు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో చలన్నం వేసుకొని తింటేనే బాగుంటుందండి. వేడి అన్నం, వేడి చారు అంత టేస్ట్ తెలియదు మనకి, చలన్నం అయితేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎక్కువ వేసుకొని తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.